దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 540 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది. అలాగే 200 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ అలాగే ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక స్టాక్ మార్కెట్లకు సంబంధించి వారి అనాలిసిస్ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఇద్దరికి సార్, ముందుగా ట్రంప్ టారిఫ్ల ప్రభావం భారత్ లో ప్రధానంగా ఏ ఇండస్ట్రీలపై తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది సార్? మొట్టమొదటి నుండి ఎప్పుడు కూడా ట్రంప్ వేస్తుందంటే ట్రేడ్, వాళ్ళ దేశంలోకి వచ్చే వస్తువులు వాళ్ళ దేశంలోంచి వచ్చే వస్తువుల మీద కనుక సమతూకం లేకుండా సమతుల్యం లేకుండా ఉంటే కనుక దాని మీద టారిఫ్ వేయడానికి ఎక్కువ నడుము కడుతున్నారు. అందువల్ల భారతదేశంలో నుంచి అక్కడికి వెళ్లే వస్తువులు ఫార్మాస్యూటికల్స్ అదృష్టవశాత్తు దాన్ని వదిలిపెట్టారు కాబట్టి దానికి వచ్చే ప్రభావం లేదు. తర్వాత ఆ దేశంలోకి మన దేశంలో నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకమైన ఇన్కమ్ సంపాదించుకునే ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్నాయని చూస్తే ఇన్సూరెన్స్లు, అలాగే బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీలు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటివంటి రైల్వేస్, డిఫెన్స్, ఇవన్నీ కూడా ఏవి కూడా ఆ దేశంతో ఆ దేశం మీద ఆధారపడి ఆ దేశ అధ్యక్షుడికి మన దేశం మీద కోపం తెప్పించే ఇండస్ట్రీలు కాదు అవి ఇవన్నీ కూడా. అందువల్ల ఇవన్నీ కూడా ఎగ్జామ్ చేయబడతాయి. సో ఏది మీద పడదు అంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని ఖచ్చితంగా బ్యాంకింగ్ స్టాక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఖచ్చితంగా పెద్దపీట వేయాలి. దాంతోపాటు డిఫెన్స్, రైల్వేస్. దురదృష్టవశాత్తు డిఫెన్స్, రైల్వేస్ లో మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు కొత్తగా ఈ మధ్యనే మొదలైనవి. వాటికి విపరీతమైన గిరాకీ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. కానీ అందులో ఇన్వెస్టర్స్ కి చేదు వార్త ఏంటంటే ఆల్రెడీ ఎక్కువ కంపెనీలు ఆల్రెడీ ఓవర్ ప్రైస్ గా ఉన్నాయి కాబట్టి తక్కువలో దొరకటం లేదు. కాబట్టి పెద్దగా మంచి కంపెనీలు లేవు, కానీ మంచి కంపెనీలు ఉన్నాయి, చౌకలో లేవు కాబట్టి కొనుక్కోవడానికి అనువుగా లేవు. కానీ 100కి 100 రూపాయలు ఎఫ్ఎంసీజీ, ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్ వీటిల్లో మాత్రం బోర్డన్ అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ వేరే ఇండస్ట్రీస్ లో ఉంటే ఇప్పుడన్నా టైం తెలుసు కొద్దిగా అందులో మూవ్ చేసుకుంటే క్షేమంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి కిషన్ గారు. హలో అండి. నమస్కారం అండి ప్రసాద్ గారు. నా దగ్గర డాబర్ ఇండియా ఉన్నాయి ఒక 100. 2 రోజుల నుండి 5% పడుతుంది కదా, లాభాల్లో ఉన్నాను. లాంగ్ లో ఉంచుకోమంటారా, తీసేయమంటారా? అంటే ఇప్పుడు ఉంచుకోవాలా వద్దా అనేది లాభంలో ఉన్నాం అనే దానికన్నా పడిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ట్రంప్ ఎఫెక్ట్ అండి. ఎఫ్ఎంసీజీకి ఇప్పుడే చెప్పడం జరిగింది నేను, ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా ఇంపాక్ట్ పడంది ఏదన్నా ఉందంటే ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ఉంటుంది ఇండియాలో. బికాజ్ ఇట్స్ అంతా కూడా ఇంటర్నల్ కన్సంప్షన్ లోనే ఉంటుంది కాబట్టి అందువల్ల దాని గురించి భయపడటానికి నాకైతే ఒక్క కారణం కూడా కనపడటం లేదు. ఖచ్చితంగా మీరు అలాగే ధైర్యంగా ఉంచుకోవచ్చు. పడిపోవడానికి కారణం మార్కెట్, ఇంటర్నేషనల్ అన్ని మార్కెట్లు పడిపోయినప్పుడు మనం కూడా పడిపోతాం కాబట్టి పడిపోవటమే. అందువల్ల ఈ కంపెనీ గురించి భయపడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పడానికి మీరు ఒకసారి స్క్రీన్ మీద ఉన్నదే కనుక డేటా చూస్తే మీకు ఎప్పటి నుంచి అండి 2023 నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు చూసినా 14% మార్జిన్ మెయింటైన్ అవుతానే ఉంది. అలాగే సేల్స్ టర్నోవర్ చూస్తే పడిపోయిందని చూస్తే ఇప్పుడు 12,000 కోట్లు అట్లాగే ఉంది. అంటే నిండు కొండలాగా ఉన్న డాబర్ ని వదులుకోవాల్సిన అవసరం 2 రోజులు 3 రోజుల్లో మార్కెట్ పడిపోయిందని మాత్రం కంగారు పడని అవసరం లేదు. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడి నుంచి కూడా మార్కెట్ కొద్దిగా స్థిమితపడినాక దాదాపుగా 40-50% పెరగడానికి ఛాన్స్ ఉంది. సో జస్ట్ స్టే ఇన్వెస్టెడ్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చీరాల నుంచి శివప్రసాద్ గారు. హలో అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర టాటా డిజిటల్ ఇండియా ఫండ్ ఉందండి. 1 lakh పెట్టి తీసుకున్నాను. 16% లాస్ లో ఉందండి. అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మీకు ఎప్పుడు కూడా స్కీమ్ లో గుర్తుంచుకోవాల్సిన ఫండ్ లో పెట్టుకున్న తర్వాత అందులో ఎన్ని ఇండస్ట్రీలు ఉంటాయో మీకు ఐడియా ఉండదు. అలా సెక్టర్ స్పెసిఫిక్ లోకి వెళ్ళాలి అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతమైన అంచనా మీకు ఉంటే దాని ప్రకారం వెళ్ళాలి. రిటైల్ ఇన్వెస్టర్స్ అయినా మీరు కానీ నేను కానీ గుర్తుంచుకోవాల్సింది అంటే మన యొక్క శక్తి లిమిటెడ్ మితం, అలాగే మనకు అపరిమితమైన శక్తి ఉండదు. కాబట్టి మనం చేయవలసింది ఎప్పుడు కూడా ఇటువంటి కంపెనీలు కొనుక్కునేటప్పుడు ఆ ఇండస్ట్రీ మీద ఎక్కువ ఎక్స్పోజర్ లేదు కాబట్టి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ కొనుక్కుంటే బాగుంటుంది. కానీ సెక్టర్ స్పెసిఫిక్ కొనాలి అంటే రిస్క్ ని చేజేట్లో మనం తెచ్చుకున్నట్లే. ఇప్పుడు అమ్మాలా వద్దా అంటే ప్రస్తుతానికైతే అమ్మవలసిన అవసరం లేదు, బికాస్ డైవర్సిఫైడ్ గానే ఉంటుంది కాబట్టి. కానీ ఇక నుంచైనా రాబోయే రోజుల్లో మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో డైవర్సిఫైడ్ చాలా ఉంటాయి. అటువంటి వాటిలోకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంపిక చేయడం కన్నా కొద్దిగా గొప్ప అంచనా కట్టడం కొద్దిగా తేలిగ్గా ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకట నారాయణ గారు కావల్ నుంచి. హలో అండి. నమస్తే అండి. నమస్తే చెప్పు. నమస్తే. ఇప్పుడు కాల్గేట్, హెచ్సిఎల్ టెక్నికల్ ఎక్కడ ఎంటర్ కావచ్చు రాజేంద్ర గారు చెప్పాలి. Colgate probably I think రెండు కూడా FMCG నేమ్స్ అండి. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టేజ్ లో షుడ్ స్టార్ట్ బయింగ్, ఎందుకంటే బాటమ్ మనం ఎలాగో కొనలేం కాబట్టి
సో కోల్గేట్ పామోలివ్ మనం సపోర్ట్ పాయింట్ చూస్తే కనుక ఐ థింక్ మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 2187 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే 2378 కూడా ఆల్మోస్ట్ కట్ అవుట్ అని చూసాం. సో 2178 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి యూ షుడ్ ట్రై టు బై. సో డెఫినెట్లీ ఇక్కడ ఒక 20% మీరు కొనమని సజెస్ట్ చేస్తాను. 2421 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. బై ద టైం 2200 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. సో దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ స్టాక్ 3900 నుంచి కరెక్ట్ అవుతూ 2400 దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. అబౌట్ 30-35% కూడా కరెక్ట్ అవుట్ అని చూసాం. సిమిలర్ చార్ట్ హిందుస్థాన్ లీవర్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్వింగ్ లో ఏదైతే అంటాం మనం 2172 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో లాస్ట్ మంత్ 2136 ఒక లోవర్ ఫార్మేషన్ జరిగింది. ఒకవేళ అది వైలేట్ అయింది అంటే కనుక మేబీ 2000-2050 మధ్యలో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 10% కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ మార్కెట్ పడితే. బట్ డెఫినెట్లీ బాటమ్ లో కొనలేం కాబట్టి బిట్వీన్ 2250 అండ్ 2050 మధ్యలో హిందుస్థాన్ లీవర్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. ఓకే సార్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సురేష్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి సురేష్ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. సార్, మా దగ్గర టాటా మోటార్స్ కొన్ని షేర్స్ ఉన్నాయి సార్. ప్రస్తుతం దాని యొక్క పరిస్థితి ఏంటంటే 2-3 డేస్ నుంచి పడిపోతున్నాయి కదా. అదే టాటా మోటార్స్ ఇంకా కూడా పడిపోవడానికి అవకాశం ఉందండి. నీజర్ రియాక్షన్ అంటాం. అంటే ఎప్పుడు కూడా మనం గమనించాల్సిన కంపెనీలని ఆ కంపెనీలు గ్రోత్ లో ఉన్నాయా లేదా చూడటం మనం చేయగలిగింది. ఆ కంపెనీల రేట్లు పెంచడం మనం చేయలేంది. ఇకపోతే ఇటువంటి అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితులు, అంటే ట్రంప్ వచ్చి టారిఫ్లు వేసి ఆటోమొబైల్స్ మీద టారిఫ్ వేస్తానంటే ఇండియాలో నుంచి ఉన్న కంపెనీల్లో అత్యధికంగా ఇంపాక్ట్ అయ్యేది ఏది అంటే టాటా మోటార్స్ ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే కొద్దిలో గొప్ప గుడ్డులో మెల్ల ఏంటి అని చెప్తే కనుక ఆటోమొబైల్స్ మీద 26% టారిఫ్ వేస్తాను అన్నారు అనగానే ఇండియాలో మనం న్యూస్ చదివి అందరం కూడా 26% టాటా మోటార్స్ పడిపోతుంది అనుకుంటాం. అయితే టాటా మోటార్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి జాగ్వార్, ల్యాండ్ రోవర్ మోడల్స్ అన్ని కూడా యూకేలో ప్లాంట్ లోంచి తయారవుతాయి కాబట్టి ఆ యూకే నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ ఎంత అని చూస్తే టారిఫ్ వేస్తే 10% వేశారు. సో కాబట్టి ఎంత మనకి ఇంపాక్ట్ పడుతుంది అని ఆలోచించడానికి ఎక్కువ మంది సరిగ్గా చదవకుండా అంచనాలో ఊహలో గట్టి భయపడతా ఉంటారు. ఇవాళ జరుగుతుంది టాటా మోటార్స్ లో జరగడానికి కారణం నా అంచనా ప్రకారం ఆ 26% పడితే చాలా దెబ్బతింటుందేమో అనుకుంటున్నారు. వీళ్ళకున్న ఓవరాల్ ప్రపంచం మొత్తం మీద సేల్స్ లో 20% అమెరికాకి ఇస్తున్నారు. సో కాబట్టి అందులో 10% అంటే 2% పడుతుంది. అంతకన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదు. కాకపోతే అది తెలుసుకోవడానికి దాని గురించి సరైన కామెంట్ రావడానికి సమయం పట్టొచ్చు. పట్టిన తర్వాత తేరుకోవడానికి అవకాశం బాగా ఉన్న కంపెనీ. పైగా 30,000 కోట్ల మార్కెట్ క్యాప్, 30,000 కోట్ల వరకు ప్రాఫిటే వస్తుంది. మార్కెట్ క్యాప్ దాదాపు 2,70,000 కోట్లు లేకపోతే 2,40,000 కోట్లు ఉంటే 30,000 కోట్లు లాభం వస్తూ less-than-8 PE రేషియోలో దొరుకుతున్న టాటా మోటార్స్ అంటే ఆణిముత్యాన్ని ఇప్పుడు భయపడమవలసిన అవసరం నా లెక్క ప్రకారం లేదు. ఖచ్చితంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ కాలర్ రవికుమార్ గారు ఉన్నారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి, మాట్లాడండి. సార్ 2 స్టాక్స్ ఉన్నాయి సార్ హోల్డింగ్ లో. ఒకటి కెనరా బ్యాంకు రేట్ 104, ఇంకో 1 మోర్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ NCC 240. ఈ రెండింటి హోల్డ్ చేస్తున్నాను సార్. వీటిని ఇంకా యాడ్ చేసుకోవచ్చా? మరి ఫర్దర్ గా వీటి మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది రాబోయే 6 months to 1 year వరకు? కెనరా బ్యాంక్ కి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ దివ్యంగా ఉంటుంది. బాగుంటుంది కాదు, దివ్యంగా ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అన్ని 10 సార్లు చెప్తానున్నాను కాబట్టి బ్రీఫ్ గా చెప్పాలి అంటే, ఒకటి బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ కంప్లీట్లీ ఇన్సులేటెడ్ ఫ్రమ్ టారిఫ్ వార్స్ అక్రాస్ ద వరల్డ్, అది ఒకటి. రెండవది ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ కొద్ది గొప్ప తగ్గడం మొదలు పెడితే కనుక జరిగేది ఏంటంటే, ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందో గవర్నమెంట్ దగ్గర సెక్యూరిటీస్ అన్ని బ్యాంకుల్లో ఉంటాయి కాబట్టి వాటి ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోతుంది. దాంతో వచ్చే లాభాలు బోర్డంతా. వీళ్ళకి మామూలుగా వచ్చే బిజినెస్ కి వచ్చి దాదాపుగా 16,000 కోట్లు వస్తుంటే స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను. దాదాపుగా 10,000 కోట్ల వరకు కూడా కేవలం ఆ అసెట్స్ వాల్యూ పెరగడం మూలంగా వస్తుంది. అందువల్ల లాభం డబుల్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ప్రైస్ కూడా డబుల్ అవ్వకపోయినా కనీసం 50 to 60% పెరగడానికి బాగా ఛాన్సులు ఉంటాయి 1 year లో. సో డోంట్ వరీ, ఇంకా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ బట్ నార్మల్ గా బ్యాంకింగ్ సెక్టర్ లో అన్నిటికన్నా మంచిది ఏదో కొనుక్కోవాలి కానీ కెనరా బ్యాంక్ కొనుక్కోకూడదు. ఏ ఇండస్ట్రీలో మీ ఎక్స్పోజర్ 20% కన్నా దాటకూడదు. ఎంత బ్రహ్మాండమైన అవకాశాలు కనపడుతున్నా ఆ సూత్రాలకు లోబడి చేసుకుంటే బాగుంటుంది. రాజేంద్ర గారు NCC గురించి చెప్తే మేబీ బెటర్. ఐ థింక్ NCC కూడా సిమిలర్లీ ఒక సపోర్ట్ పాయింట్ కి అయితే రావటం చూసామండి. ఎప్పుడైతే అది 170 లో ఫామ్ అయిందో ప్రాబ్లీ ఒక బేస్ అనేది ఫామ్ అయింది. అండ్ మనం స్టాక్ చూస్తే కనుక ఆల్రెడీ 360 నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అవుట్ అని చూసాం. సో ఐ థింక్ ఈవెన్ NCC కూడా ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. మీరు 224 లో కొన్నారు, ఇట్స్ ఆల్మోస్ట్ దేర్.
సో ఇంకో 1 క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటే 250 260 దాకా అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు మంచి స్టాక్ కొన్నారు కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్టాక్ మళ్ళా ప్రీవియస్ బాటమ్ అరౌండ్ 175 వస్తే కనుక ఎన్సీసీ ఫర్దర్ గా యాడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. మీకు ఎట్లా 1 year టైం ఫ్రేమ్ చెప్పారు కాబట్టి ఐ థింక్ 15 to 20% ఈజీగా రిటైన్ చేసే స్టాక్ అండి ఎన్సీసీ. ఓకే సార్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి నాగార్జున గారు కాల్ చేస్తున్నారు. హలో అండి సార్. గుడ్ మార్నింగ్ సార్ రాజేంద్ర గారు. టూ స్టాక్స్ సార్. ఒకటి టెటాగర్ వ్యాగన్, ఒకటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు సార్? ఎంట్రీ ప్రైస్ సార్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, పీజీఈఎల్ అండి. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ మీరు చూస్తే కనుక మంచిగా కరెక్ట్ అయిందండి. సో ఆల్మోస్ట్ 1054 నుంచి 920 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ లో 597 ఆల్రెడీ రావటం చేసాం 4 months బ్యాక్. సో ఐ థింక్ ఇది మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ పడినట్టు ఇట్స్ నాట్ ఫాలోయింగ్. సో నాట్ టు మిస్ అవుట్, ఇక్కడ మీరు ఒక 20% యూ షుడ్ బై అండి. ఎందుకంటే దీనికి సపోర్ట్ పాయింట్ అనేది ఒకవేళ మార్కెట్ బాగా కరెక్ట్ అయితే 716 దగ్గర ఉంది. సో 100 points 150 points కింద ఉంది కాబట్టి డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు బై. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఐ థింక్ 781 దగ్గర మీరు తీసుకోవచ్చు. 919 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ పడితే 781 దగ్గర యూ షుడ్ ట్రై టు బై సెకండ్ ప్రైస్ పాయింట్. అండ్ 1054 దాటింది అంటే కనుక అట్లీస్ట్ 15 to 20% మేబీ 1250 1300 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అండి. ఓకే సార్. సార్ అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్లో అనిశ్చితి ఏర్పడిన ఈ సిచ్యువేషన్ లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనువైన సమయంగా దీన్ని భావించవచ్చా, లేకపోతే వెయిట్ చేయడం మంచిదంటారా సార్? ఎప్పుడు లాభం సంపాదించాలి అనే ఆలోచన ఇన్వెస్టర్లకు ఉండాలి. ఆ లాభం ఎప్పుడు వచ్చే అవకాశం ఎప్పుడు ఎక్కువ ఉంటుందా అంటే కామన్ సెన్స్ అప్లై చేసి చూస్తే ప్రపంచంలో భయం ఉన్నప్పుడు, మనకి డబ్బులు ఇమీడియట్ గా నెక్స్ట్ 1-2 years లో అవసరం లేనప్పుడు ప్రపంచం ఇంతటితో ఆగిపోదు. ప్రపంచంలో ఏ వ్యాపారమో కూడా మూసివేయరు. విపరీతమైన పరిస్థితులు వస్తే 1-2 కంపెనీలు మూసేస్తారు. మనం కనుక కొనుక్కునే కంపెనీలు 5 నుంచి 10 కంపెనీలకు తక్కువ కాకుండా కొనుక్కుంటాము. అందులో కూడా తెలిసి ప్రమాదం లేని కంపెనీలో కొనుక్కుందాం అనే ధైర్యం మీకు వచ్చినప్పుడు ఇటువంటి సమయంలోనే ఇన్వెస్ట్ చెయ్యాలి. చెయ్యాలా అనకూడదు, చెయ్యాలి. ఎందులో కొనుక్కోవాలి అనుకుంటే మీరు చేయవలసింది ఇప్పుడే ఇవాళ రోజు కూడా మనం మాట్లాడాం. ఏ ఇండస్ట్రీలు అమెరికన్ టారిఫ్ల మూలంగా ఇంపాక్ట్ కావు అని చెప్పాం. నేను చెప్పిన ఇండస్ట్రీస్ అన్ని కూడా దాదాపుగా ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దునే సప్లై చైన్ ఇష్యూస్ వచ్చి మిగతా ప్రపంచంలో ఉన్న మిగతా కంట్రీలు కొద్ది గొప్ప డిఫెన్సివ్ స్ట్రాటజీ చేసినా కూడా ఇంపాక్ట్ కాని ఇండస్ట్రీలు మన దేశంలోనే గ్రోత్ మీద ఆధారపడి ఉన్నాయి. వాటిల్లో అపారమైన అవకాశాలు మన కళ్ళెదురుగా ఉన్నాయి. కాబట్టి భయపడటం కాదు. మీ దగ్గర కనుక ఆ సెక్టర్స్ లో ఎక్స్పోజర్ లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోవడానికి సరైన సమయం. కాకపోతే 2-3 సంవత్సరాలైనా వెయిట్ చేయడానికి తయారుగా ఉంటేనే, అంతేకాని 2-3 నెలల్లో లాభం వస్తుందని కొనుక్కోవటం, వస్తే వెంటనే అమ్ముకోవటం లాంటి పిచ్చి పనులు చేయకుండా లాంగ్ టర్మ్ వ్యూలో కొద్ది గొప్ప ఈ ఇండస్ట్రీలో ఉందామనుకుని కొనుక్కుంటాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ విజయవాడ నుంచి, శంకర్రావు గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. రాజాగారి గారితో మాట్లాడాలి. మాట్లాడండి సార్. నా దగ్గర పర్సిస్టెంట్ సిస్టమ్స్ తర్వాత సరిగమ ఇండియా ఈ 2 స్టాక్స్ ఉన్నాయి సార్. 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను. వీటిని ఇప్పుడు ప్రజెంట్ యాడ్ చేయమంటారా లేదంటే ట్రై చేసుకుని వేరే ఏదైనా స్టాక్ లో చెప్పండి సార్. ఐ థింక్ ఐటీ స్పేస్ లో సెల్లింగ్ ఎలా వస్తుందో మనం చూస్తున్నాం అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ప్రాబ్లీ ఒక బ్రూటల్ సెల్లింగ్ రావటం చేసాం. సో యాడ్ చేయాలి అంటే కనుక పర్సిస్టెంట్ కి మనం చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 4409 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 200-250 పాయింట్స్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇది మోస్ట్ ఆఫ్ ద ఐటీ నేమ్స్ లో చూస్తే కనుక కొద్దిగా అవుట్ పర్ఫార్మర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్టాక్ 6700 నుంచి 4600 ఓన్లీ 3000 పాయింట్స్ కట్ రావటం చూసాం. వేరాజ్ ఓఎఫ్ఎస్ఎస్ లాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయ్యాయి. సో డెఫినెట్లీ మీరు కొద్దిగా స్ట్రాంగ్ గా నేమ్ లోనే ఉన్నట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. 4400-4450 మధ్యలో ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో ఈ షుడ్ యాడ్. అండ్ సరేగమ కూడా ఐ థింక్ ఈ స్టాక్ చాలా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చినాక రికవరీ రాలేదు. బట్ ఈ స్టాక్ లో మాత్రం చాలా ఫాస్ట్ అప్ అండ్ డౌన్ అవుతా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇది వెరీ లో ట్రేడింగ్ స్టాక్. ఇది మోస్ట్లీ 3 lakhs 4 lakhs పర్ డే కన్నా వాల్యూమ్ అవ్వదు. సో ఐ థింక్ సరేగమ 400 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ లో 417 మేబీ ఆ రేట్ వస్తే కనుక షుడ్ ట్రై టు యాడ్ మోర్ అండి. 1 year టైం ఫ్రేమ్ లో డెఫినెట్లీ విల్ మేక్ సమ్ మనీ రెండిట్లో కూడా. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి మమత గారు. హలో అండి. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి మమత గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. సార్ మేము వన్ మోబిక్ షేర్స్ తీసుకున్నాము 70 అట్లా. 15% లాస్ లో ఉంది సార్. అంటే ఏం చేయమంటారు, హోల్డ్ చేయమంటారా? రాజేంద్ర గారు
ఏ స్టాక్ అన్నారండి? స్టాక్ ఒకసారి రిపీట్ చేయండి మమత గారు. స్టాక్ అర్థం కాలేదు యాక్చువల్లీ. మమత గారు, యా, ఇఫ్ ఇట్ ఈస్ మొబిక్విక్ ప్రాబ్లీ ఐ థింక్ 290 దగ్గర ఉంది. ఐ మీన్ ఆ సేమ్ స్టాక్ అవుతాయి కనుక ఐ థింక్ న్యూలీ లిస్టెడ్ స్టాక్ అండ్ ప్రాబ్లీ 690 నుంచి ఆల్మోస్ట్ 230 దాకా వచ్చి ఇప్పుడు 290 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీనికి ఇంకా ప్రైస్ డిస్కవర్ అనేది అవ్వాలండి, ఎందుకంటే ఇది లాస్ట్ డిసెంబర్ లోనే లిస్ట్ అవుట్ అని చూసాం. అండ్ ప్రాబ్లీ దీనిలో స్ట్రెంత్ రావాలంటే ఇట్ హ్యాస్ టు క్రాస్ 200 మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ 450. సో చాలా దూరం ఉంది అది. సో ఈ లోపల మీరు 16% లాస్ అన్నారు, పుల్ బ్యాక్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అని నా సజెషన్. ఓకే సార్. సార్ అయితే ప్రొటెక్షనిజం పెరుగుతున్న ఈ సిచ్యువేషన్ లో ఏదైతే డిఫెన్స్ లో గనక ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈ టైంలో మంచిదంటారా? డిఫెన్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనండి. కాకపోతే మేము ఇంతకు ముందు అనుకున్నట్లుగా ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే ఆ కంపెనీస్ లో లేదా ఇండస్ట్రీలో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయేమో కూడా చూడాలి. లేకపోతే ఏమొస్తుందంటే ఎందుకు కొన్నామో తెలియకుండా కొన్నట్టు అవుతుంది. ఉదాహరణకి డిఫెన్సే కనుక చూద్దాము అనుకుంటే ఇక్కడ నేను ఒకసారి డిఫెన్స్ సెక్టర్ కనుక పెడితే స్క్రీన్ లో అందులో నాకు ఏది కూడా కొనడానికి స్కోప్ ఉన్నది 2 కనపడుతున్నాయి. కానీ 2 కూడా చూస్తే మార్కెట్ క్యాప్ చిన్నవి, 4,000 పరాస్ డిఫెన్స్ ఒకటి, ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్, ఈ 2 మాత్రమే కొద్ది గొప్ప కనపడుతున్నాయి డిఫెన్స్ పేరులో. ఈ 2 కూడా యాక్చువల్ గా డిఫెన్స్ పూర్తిగా పరాస్ డిఫెన్సే కానీ 2 మాత్రం కాదు. అందువల్ల స్కోప్ ఉన్నా కానీ మార్కెట్ క్యాప్ తక్కువ ఇటువంటి టర్బులెన్స్ ఉన్న టైంలో కొనుక్కోవడం ఇన్వెస్టర్లకి క్షేమకరం కానే కాదు. అందువల్ల దాని గురించి కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అలా కాదు, మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నా పర్లేదు చూద్దామని చూస్తే కూడా అందులో నాకు పెద్దగా ఏం కనపట్లేదు. డిఫెన్స్ సెక్టర్ లో సెక్టర్ మంచిది, కానీ ఇండస్ట్రీస్ లో మాత్రం కొద్దిగా బ్రేవ్ హార్ట్, ధైర్యంగా ఉన్నాళ్ళు కొనుక్కోవాలి, కానీ అదర్వైజ్ కొనుక్కోవడానికి అంత అవకాశం లేదు. ఉదాహరణకి జెన్ టెక్నాలజీస్ అంటే 20,000 కోట్లు ఉంది కదా అని చూస్తే అందులో గ్యాప్ చూస్తే కేవలం 9% కనపడుతుంది. అంటే బాగున్నాయేమో స్కోప్ లేవు, బాగాలేని వాటికి ఏమో మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదు. సో ఇక్కడ కొనుక్కోవడానికి ఇండస్ట్రీ మంచిదనే చెప్పగలను, కానీ పర్టికులర్ సెక్టర్స్ పర్టికులర్ స్టాక్స్ ఐడెంటిఫై చేయడం డెఫినెట్ గా ప్రస్తుతానికి కష్టంగా ఉంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నర్సరావుపేట నుంచి రామకృష్ణ గారు. హలో అండి రామకృష్ణ గారు. హలో, గుడ్ మార్నింగ్. మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ ఎవరీవన్ సార్. ఐటీ సెక్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇది అమ్ముకోవచ్చా? అంటే లో కాస్ట్ లో ఉన్నాయి నా దగ్గర అన్ని. ఐటీ సెక్టర్ అయితే మాత్రం ఐటీ సెక్టర్ లో మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లు బుక్ చేసుకోవాల్సిన సమయం అనే చెప్పాలండి. ఇప్పుడు వస్తున్నది ఏంటంటే అతను టారిఫ్లు వేయటం మూలంగా, ట్రంప్ వేయటం మూలంగా భారతదేశానికి వచ్చే నష్టం ఎంతో తీసి పక్కన పెడితే అమెరికాకు వచ్చే నష్టం అపారం. మన భారతదేశంలో ఉన్న ఐటీ సెక్టర్ లో ఎక్కువ కంపెనీలు, చాలా తక్కువ కంపెనీలు ఇండియాలోనే ఇన్కమ్ సంపాదించడం, యూరోప్ నుంచో జపాన్ నుంచో సంపాదిస్తున్నాయి, ఎక్కువ అమెరికా నుంచి సంపాదిస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో అక్కడ రిసెషనే దాదాపుగా ఖాయంగా కనపడుతుంది. ఒకవేళ రిసెషన్ లేకపోయినా డౌన్వర్డ్ కరెక్షన్ అయితే 100% జరుగుతుంది. అలా జరిగినప్పుడు అక్కడున్న లోకల్ కంపెనీలన్నీ కూడా బడ్జెట్లు తగ్గిస్తే మన ఐటీ సెక్టర్ కి దెబ్బ పడక తప్పదు. అందువల్ల ఇక్కడ నుండి సాధారణంగా పాస్ పెర్ఫార్మెన్స్ చూసి కొనుక్కొని చెప్పే నేను కూడా ఎదురుగా కళ్ళెదురుగా ప్రమాదం, పెద్ద పెను ప్రమాదం లాంటిది ఉంది కాబట్టి జాగ్రత్త పడటం మంచిది. పైగా మీరు తక్కువ రేట్లో కొనుక్కున్నామని చెప్పారు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అందులో నుంచి బ్యాంకుల్లోకి లేకపోతే ఎఫ్ఎంసీజీలోకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్తే సెక్టర్ మారినట్టు ఉంటుంది, మీకు అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సిరిసిల్ల నుంచి సాయి మణికంఠ గారు. హలో అండి. హలో అండి, నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. నాది స్టాక్ వారి ఎనర్జీస్ ఐపీఓలో 9 స్టాక్స్ వచ్చినాయి సార్. తర్వాత దానికి మన ఇండియాలో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి నేను ఇంకొక కొన్ని స్టాక్స్ యాడ్ చేశాను. కానీ ఇప్పుడు రిసెషన్ వల్ల జనరల్ గా ఇప్పుడు వారి ఎనర్జీస్ కి యుఎస్ఏ కి ఎక్స్పోర్ట్ ఉన్నది. అయితే అక్కడ బిజినెస్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ టారిఫ్స్ వల్ల పడిపోయింది కదా. ఇప్పుడు ఉంచమంటారా, తీసేయమంటారా అని దాని సజెషన్ మీద ఎట్లున్నది? ఐ థింక్ వారి ఎనర్జీ ప్రాబ్లీ ప్రైస్ అయితే ఫ్యాక్టర్ అయినట్టే కనిపిస్తుంది, ఎందుకంటే ఇది కూడా న్యూలీ లిస్టెడ్ స్టాక్, లాస్ట్ ఇయర్ నవంబర్ లో లిస్ట్ అయింది. సో 3,700 నుంచి ప్రాబ్లీ 2,000 దాకా ఆల్రెడీ రావటం చూసాం. సో అక్కడ నుంచి ఒక కన్సాలిడేషన్ లో ఉంది. ఇప్పుడు రేంజ్ అనేది 2,000 నుంచి 2,500 లో ఐ థింక్ జరుగుతుంది. సో ఈ ట్రంప్ టారిఫ్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ ఇవన్నీ షార్ట్ టర్మ్ ఈవెంట్స్ అండి. మనకి ఈవెన్చువల్లీ ప్రైస్ అన్ఫోల్డ్ అయ్యేది ఎక్కడంటే కనుక రిజల్ట్స్. సో క్వార్టర్ రిజల్ట్స్ చూసి ప్రాబ్లీ దాని తర్వాత మీరు యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్. సో 2 quarters అట్లీస్ట్ మీరు టైం ఇవ్వాలి. సో ఫస్ట్ క్వార్టర్ ఒకవేళ
ఇట్స్ ఏ వెరీ న్యూ లిస్టెడ్ కంపెనీ కాబట్టి ప్రాబ్లీ 1-2 quarters తర్వాత ఐ షుడ్ రివ్యూ అండి. బట్ ఒకవేళ మీరు ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక 1900 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం పుల్ బ్యాక్ వచ్చి 2700 వస్తే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ అనేది మీరు ఐ షుడ్ బుక్ అని నా సజెషన్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీవాత్సు గారు. హలో అండి. హలో అండి. సో సుజలాన్ హోల్డ్ చేస్తున్నానండి, 23% లాస్ లో ఉంది. సో హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా? సుజలాన్ 23% లాస్ లో ఉందండి. 10 months నుంచి హోల్డ్ చేస్తున్నాను. అంటే సుజలాన్ ఎప్పుడు కూడా మనకు ఒకటే గుర్తుండే, మన చేతుల్లో కంట్రోల్ లేని ప్రైస్ కాబట్టి ప్రైస్ తగ్గిన దాని గురించి ఆదుర్దా రాకూడదు. మనం కొన్న కంపెనీకి పనితీరు దెబ్బతింటున్నా, ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటున్నా భయపడాలి, కానీ అదర్వైజ్ ప్రైస్ తగ్గడం మూలంగానే భయపడకూడదు. బయట ప్రస్తుతం మార్కెట్లో అన్ని పడిపోయినప్పుడు ఇది కూడా పడిపోయింది. సో కాబట్టి దట్ ఈస్ నాట్ మేజర్ నెగటివ్. అంతకుముందు సుజలాన్ దాదాపుగా స్పెక్యులేటివ్ కంపెనీతో సమానంగా ఉండేది. అది ఉన్నటువంటి ఇండస్ట్రీలో, పవర్ జనరేషన్ లో కానీ, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో కానీ దీనికి ఉన్న ప్రాస్పెక్ట్స్ ఎక్కువ. ప్రస్తుతం దాని రిజల్ట్స్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. ఒకసారి చూస్తే దాదాపుగా 2023 జూన్ లో 9% నుంచి మార్జిన్ పెరుగుతా వచ్చి 12.37%. ప్రాఫిట్లు హైయెస్ట్ ఉన్నాయి, సేల్స్ హైయెస్ట్ ఉన్నాయి, మార్జిన్ హైయెస్ట్ ఉంది. ఈ మధ్య కాలంలో అన్ని బాగున్నప్పుడు ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. పైగా ఈ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో కూడా నిర్ద్వంద్వంగా ఖచ్చితంగా ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కంపెనీ. పవర్ లో సెల్ఫ్ జనరేషన్ రావాలి, ఫాసిల్ ఫ్యూయల్స్ తగ్గాలని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఈ సమయంలో ఈ కంపెనీకి ప్రాస్పెక్ట్స్ అమోఘంగా ఉన్నాయి. కాబట్టి నా అంచనా ప్రకారం తగ్గింది అనే ఒక విషయాన్ని మర్చిపోగలిగితే ఏమాత్రం ఆదుర్దా లేకుండా పోర్ట్ఫోలియోలో అట్లే పెట్టుకోగలిగిన షేర్ గా